నమ్మకమైన వాడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ఇప్పటి వరకు దైవ సేవకులు, విశ్వాసులైన వారు ప్రార్థించారు. వందనాలు ప్రభువా. మరి పాటల ద్వారా నిన్ను ఘనపరిచాం, విశ్వాస ప్రమాణము ద్వారా మేమందరము నైనా దానిని ప్రకటించాము. ఈ సమయంలో మరి మీ వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడినటువంటి వారిని ప్రభువా మరింత బలపరిచి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరము వినబడినట్లుగా చేయండి. తద్వారా ప్రకటించబడుతున్న ప్రతి మాట మా ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడి తండ్రి మరింత ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. అందరికీ వందనాలండి. వందనాలు. జాన్ సేక ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి మరి సిస్టర్ దాసరి శీలావర్తిని గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి మన మధ్యలో ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి దాసరి శీలావర్తిని గారు ఆంధ్రప్రదేశ్ లోని చీరాలపట్నంకు చెందినవారు. వారి ప్రియమైన భర్త రెవరెండ్ దాసరి లోదర్ శాస్త్రి గారు ఏఎఫ్ఎల్సి ఇండియాకు అసోసియేషన్ ఆఫ్ ఫ్రీ లూథరన్ చర్చెస్ జాతీయ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. వారు 50కి పైగా చర్చిలను స్థాపించి వాటిని పర్యవేక్షిస్తున్నారు. శీలావర్తిని మరియు లోదర్ శాస్త్రి గారులకు 3 కుమార్తెలు మరియు 1 ముద్దుల మనవరాలు. మరి వారు తరచుగా మన మధ్యలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. చక్కగా వాక్యం చెప్తారండి. దయచేసి మనందరము మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందాము. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. మరి మీ అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే నాకు ఈ మంచి సమయాన్ని అనుగ్రహించినటువంటి బాబీ రత్నాకర్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. పునరుద్ధాన పండుగ ఆదివారం రోజున 5వ తారీఖున జరుపుకోవడానికి 2026వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేశారు. అందును బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజున పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యాలను నేర్చుకుందాం. మరి ఈరోజు మన ముందున్నటువంటి అంశము ఏంటి అంటే, నీ భక్తిలో పునరుద్ధాన శక్తి ఉన్నదా? నీ భక్తిలో పునరుద్ధాన శక్తి ఉన్నదా? ఈ రోజున మనము ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఇందు నిమిత్తము పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో అనెను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వారి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలి ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసే ఉండమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను.
అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. దేవుడు తన వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధాత్మదేవ, మీ నామానికి వేల కొలది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో ప్రభా మరొక నూతన దినాన్నిచ్చి ప్రాతకాల సమయము మొదటి గంటలో ప్రభా మేము లేచి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి గణపరచుటకు, నీ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నట్టుకు మా జీవితాల్లో మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాం. పాటలు పాడుట ద్వారా, వాక్యము చదువుట ద్వారా, అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకొనుట ద్వారా మీ నామాన్ని ప్రభా మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఘనపరచుటకు మీ కృపనిచ్చినందుకై మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. లేఖన భాగాన్ని చదువుకుని ఉండగా వాక్యమై ఉన్న దేవుడు నాయన, వాక్యపు వెలుగులోనికి మా జీవితాలను మీరు నడిపించవలసిందిగా బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. వాక్యము సజీవమైనది, మమ్మల్ని ప్రతి దినము కూడా బలపరిచి నడిపించేది నాయన. నీ జీవవాక్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకై స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి దినము కూడా ప్రభా నీ సన్నిధి సహవాసాన్ని మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినము తండ్రి నాయన వర్చువల్ ఫెలోషిప్ లో చేరిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించి వాక్యముతో నింపి బలపరచమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం మనం చదువుకున్నటువంటి వాక్య భాగము గత ఆదివారం మాకు లెసన్స్ గా ఇచ్చారు. అందును బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్య భాగము పరిచయమైనటువంటి వాక్య భాగం. చాలాసార్లు మనం తోమా గురించి వింటూ ఉన్నాం. ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి కోణములో మన భక్తి జీవితంలో పునరుద్ధాన శక్తి అనేది చాలా అవసరం అనేది మనము నేర్చుకున్న బద్దులమై ఉన్నాం. మన భక్తి జీవితంలో మనకు ఉండవలసింది ఆ పునరుద్ధాన శక్తిని మనము చూపించే వారంగా ఉండాలి. ఈ తోమా జీవితం గురించి కానివ్వండి, యేసు ప్రభుని వెంబడించినటువంటి శిష్యుల జీవితాల్లో నుంచి కూడా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క కోణంలో మనము ఆ పునరుద్ధాన శక్తిని మనం ఎలా పొందుకోవాలి అనేది వారి యొక్క జీవిత విధానాలు మనము ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటది. మొదటిగా నేను ఈ తోమా గురించి దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభువారు మరణించి లేచిన తరువాత ఆయన 40 దినాలు భూమి మీద అందరికీ కనపడుతూ రుజువులు చూపిస్తూ ఆయన తను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి విధానము మనకు తెలుసు. మన కీర్తనలో నుంచి మనం పాడుకుంటూ ఉన్నాం. 11 సార్లు ఆయన ప్రత్యక్షుడయ్యాడు అని. మరి దేవుని ప్రేమ ఇదిగో అనే పాటలో మనము పాడుతూ ఉంటాం. 11 మారులు ఆయన అందరికీ కూడా కనిపించాడని దానిలో వ్రాయబడి ఉన్నది ఆ పాటలో. అయితే 5 గాయములు నొందినావా అనే పాట కూడా మనము పాడుతూ ఉంటాం. ఆ పాటలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి 5 గాయాలు అని వ్రాయబడి ఉన్నది. కానీ 5 గాయాలు కాదు, ఆయన శరీరం అంతా కూడా గాయపరచబడింది. ఆయన శరీరం అంతా కూడా గాయాలమయమే. అంటే మేకులు కొట్టారు గనక ఆ సంఖ్యను మెన్షన్ చేస్తూ పాటలు వ్రాయటం జరిగింది. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతల గురించి మనం ఆలోచన చేస్తే ఆయన తన్ను తాను రుజువు చేసుకున్నట్లుగా మనం గమనిస్తాం. యేసు ప్రభు వారు ఆయన ప్రత్యక్షత అనేది ఇది మనం గమనిస్తే ఎవరెవరికి కనపడింది, ఆయన కనపడి ఆయన యొక్క దర్శనము అనేది ప్రజలు ఎలా కలిగి ఉన్నారు అనేది దాంట్లో మొట్టమొదటిగా మనం గమనిస్తే ఆయన పునరుద్ధానుడైన తరువాత
మొట్టమొదటిగా మగ్దలేనే మరియకు ఆయన కనపడినట్లు మాట్లాడినట్లు స్పష్టంగా మనము సువార్త పాఠ్య భాగాల్లో చదువుకుంటాం. అయితే ఈ యొక్క దిదుమ అనబడిన తోమా గురించి మనం ఇక్కడ చదువుకుని ఉన్నాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను అనే మాటను మనం చదువుతూ ఉన్నాం. అంటే 11 మంది శిష్యులు, యూదా ఇస్కరియోతు ఉరేసుకుని చనిపోయాడు. మిగిలిన 11 మంది ఒక చోట ఉన్నప్పుడు వారిలో తోమా లేడు. అనగా ఈ తోమా లేని సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 11 మందిలో ఈ తోమా లేకపోవటంలో ఈ 10 మంది ప్రభువుని చూచినప్పుడు ఆ 10 మంది కలిసి మేము ప్రభువుని చూచాము అని తోమాతో చెప్పినప్పుడు తోమా మాట్లాడినటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నవి. ఏమంటాడు అంటే, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. మొట్టమొదటిగా మనం ఇక్కడ చూస్తే సహవాసములో ఉండవలసినటువంటి తోమా దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్న తోమా మాట్లాడిన తీరు చూస్తే 10 మంది ఒకే సాక్ష్యాన్ని ఇచ్చిన ఆ మాటను నమ్మక అవిశ్వాసము అంత మాత్రమే కాదు, అనుమానముతో మాట్లాడినటువంటి మాటలు స్పష్టంగా తోమా గురించి వ్రాయబడి ఉన్నవి. తోమాకి ప్రతిదీ కూడా అడిగి తెలుసుకునే అలవాటు ఆయనకుంటది. ధైర్యంగా అడుగుతాడు. అన్నిటినీ కూడా తనకున్న అనుమానాన్ని అంతటిని కూడా క్లారిఫై చేసుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అంతేగాని ఎవరు ఏదైనా చెప్పినా కూడా వినే తత్వము అనేది తోమాలో ఉన్నట్లు మనము గమనించం. ఆయన గురించి పరిశుద్ధ గ్రంథములో 3 చోట్ల వ్రాయబడింది. వాటిలో మనం చూస్తే చాలా గట్టిగా తనకున్నటువంటి విషయాన్ని, తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునేవాడుగా మనం చూస్తాం. దిదుమ అనబడిన తోమా అనే మాట చూస్తే, దిదుమ అనేటటువంటి మాటకు ట్విన్స్ అని సమాధానం తెలియచేయబడతా ఉంది. నిఘంటువులో వ్రాసింది తోమాతో పాటు మరొక సహోదరి తోమాకి ఉన్నదనేది, అలాగే 2 కమల పిల్లలు అనేది తెలియచేయబడుతూ ఉన్నది. అయితే గమనించండి, అవిశ్వాసము, అనుమానము ఈ 2 కూడా భక్తి జీవితానికి చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు. భక్తి జీవితంలో ఉండవలసింది విశ్వాసమే. అనుమానం ఉంటే, అవిశ్వాసం ఉంటే భక్తి జీవితంలో ఎవ్వరూ కూడా ఎదిగేటటువంటి పరిస్థితి ఉండదు, దిగజారేటటువంటి పరిస్థితి ఉంటది. ఒకవేళ అవిశ్వాసం ఉన్నా, అనుమానం ఉన్నా దానిని రూఢిపరచుకోవాలి గాని, తెలుసుకోవాలి గాని, అలాగునే అనుమానముతో, అవిశ్వాసముతో జీవితాన్ని ముగించడానికి వీల్లేదు. తన మనసులో మాటను ధైర్యంగా చెప్పేశాడు. తన మనసులో అనుకున్న విషయాన్ని ధైర్యంగా శిష్యులకు ఆయన ఏమనుకుంటూ ఉన్నాడో దానిని మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పాడు, మాట్లాడాడు, నమ్మను అని తేల్చేసేశాడు. తన హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి మనం గమనిస్తే, గమనించండి దేవుని బిడ్డలారా, ఈ దిదుమ అనబడినటువంటి తోమా మాట్లాడినటువంటి మాటలు యేసు ప్రభుకి తెలుసు. యేసు ప్రభు తనని శిష్యునిగా అంగీకరించినప్పుడే తోమా ఎలాంటి వాడో, తోమా ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ ఆలోచనలతో ఉన్నాడో దేవునికి తెలుసు. అయినప్పటికీ తోమాని దేవుడు తన శిష్యునిగా ఏర్పాటు చేసుకుని తోమా పట్ల ఆయన యొక్క సంకల్పాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. ఆయన గురించి మనము ఆలోచన చేస్తే, ఆ తోమా మాట్లాడినటువంటి మాటలు
ప్రభువుకి తెలిసినవి, ప్రభువారు గ్రహించిన వారే. 8 రోజులైన తరువాత తోమా శిష్యులతో ఉన్నప్పుడు 11 మంది ఒకే చోట ఉన్నప్పుడు మరలా ఆయన ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారున్నటువంటి గదిలోనికి, తలుపులు వేసే ఉన్నవి, ఆ గదిలోనికి వచ్చారు. ప్రభువారు తన ప్రత్యక్షతను చూపిస్తూ ఉన్నాడు. చూడండి, చూపిస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి మొదటి మాట, మీకు సమాధానము కలుగునగాక అంటూ తోమాతో ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు. ఆయన ఏమన్నాడు అంటే, నీ వ్రేలు ఇటు చాపి నా చేతులు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ప్రభువారు తోమాతో ఎంత సూటిగా తోమా మాట్లాడినటువంటి మాటలకు ఆయన తనకున్న అనుమానాన్ని, అవిశ్వాసాన్ని తొలగించటానికి ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు చూడండి. ఇటు చాచి నా చేతులు చూడు అంటే దేవాతి దేవుడు చూపిస్తూ ఉన్నాడు తన ప్రత్యక్షతను. ఆయనకు తోమాకి అనుమానం లేకుండా, విశ్వాసము లేకుండా ఆయనకు రెక్టిఫై చేస్తా ఉన్నాడు. నా ప్రక్కలో ఉంచి, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. అవిశ్వాసాన్ని తొలగించుకో, నువ్వు విశ్వాసిగా ఉండు అనేటటువంటి మాటను ప్రభువారు తోమాకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మొదటిగా సహవాసములో లేనటువంటి తోమా దైవ సన్నిధిని పోగొట్టుకున్నటువంటి మొట్టమొదటిసారి తోమా సంతోషము, సమాధానాన్ని పోగొట్టుకున్నటువంటి తోమాకి దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించి, సమాధానమిచ్చి, సంతోషాన్నిచ్చి, దైవ సన్నిధిని ఇచ్చి, అనుమానాన్ని తొలగించడం ఆధ్యాత్మిక జీవితంలో మనం గమనిస్తే ఆ తోమాను బట్టి మనము ప్రభుని గనపరచాలి. మన తలంపులు, మన ఆలోచనలు, మన మాటలు ప్రభువుకి తెలుసు. మనము అనుమానముతో ఉండటము, అవిశ్వాసముతో ఉండడం ఆయనకి ఇష్టము కాదు. మనకున్నటువంటి అనుమానాలన్నిటినీ కూడా ఆయన తొలగించేవాడు. మనకున్నటువంటి అవిశ్వాసాన్ని ఆయన తొలగించేవాడు. అయితే గమనించండి, మనము తోమాకి ఎంత ధైర్యము అంటే ప్రభు కొరకు జీవించడానికి, ప్రభు కొరకు నిలబడడానికి ఒక సాహసం చేసినటువంటి వ్యక్తిగా కూడా మనము గమనించగలుగుతాం. అలాంటి వాడు అవిశ్వాసపు మాటలు మాట్లాడడం, అనుమానముతో జీవించడం ప్రభువుకి ఏమాత్రము కూడా ఇష్టం లేదు. మనము తోమా గురించి మొదటిగా యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనాన్ని చదివితే అక్కడ తోమా ఏమంటాడు అంటే, ప్రభువుని గురించి మాట్లాడినటువంటి మాటలు చాలా విశ్వాసపు మాటలు మాట్లాడతాడు. ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. ఈ మాట ఎందుకు చెప్తాడు అంటే, లాజరు చనిపోయినప్పుడు ఆ లాజరును బ్రతికించటానికి వెళ్దాం రండి అని శిష్యులతో చెప్పినప్పుడు, మనము ఆ ప్రాంతానికి వెళితే ఆ యెరూషలేం ప్రజలు నిన్ను చంపడానికి రెడీగా ఉన్నారు, నీ మీద రాళ్ళు వేయడానికి రెడీగా ఉన్నారు ప్రభా, మనం వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని ప్రభువుకి శిష్యులు ఆయన్ని ఆటంకపరుస్తూ ఉన్నారు. అయితే తోమా మాత్రం ఆటంకపరచలేదు. కానీ తోమా మాట్లాడినటువంటి మాటలు వింటే ఎంత ప్రోత్సాహకరమైనటువంటి మాటలు పలికాడో మనకు అర్థమవుతూ ఉన్నది. ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. అనగా తనతో ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా దేవుని యొక్క కార్యము కొరకు ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు, సపోర్ట్గా ఉన్నాడు. ఏమాత్రము కూడా వెనకంజి వేయటం లేదు. తన విశ్వాసము తన్ను బలపరుచుకుంటూ తోటి వారిని కూడా బలపరిచేవాడుగా ఉన్నాడు. చూడండి, దేవుని కొరకు బలంగా జీవించడానికి, దేవుని కొరకు పని చేయడానికి, దేవుడు చేసే కార్యాలను ఎంకరేజ్ చేసి తోటి వారు కూడా అడుగులు ముందుకు వేసే విధంగా
మాట్లాడినటువంటి తోమాని ఈ యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనము చూస్తాం. ఇది నిజంగా ఎంతో సంతోషించవలసినటువంటి విషయం. ప్రభువారు ఉన్నారు. ప్రభువు నడుస్తూ ఉన్నప్పుడు ఆయనతో పాటు నడవటము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడు నడుస్తాము అంటే మనలో విశ్వాసం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు ఉన్నాడు గనక మనము వెనుతిరిగి చూడకుండా ముందుకు సాగిపోయే అనుభవం ఉంటది. అప్పుడే మన భక్తిలో శక్తి ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు ముందున్నాడు, ఆయన వెనక మనం ఉన్నాం. దేవుడు మన ప్రక్కన ఉన్నాడు, ఆయనతో పాటు మనం నడుస్తాం. దేవుడు మన వెనకున్నాడు, ఆయన మనల్ని నడిపించేవాడు గనక అడుగులు ముందుకు వేస్తాం. దేవుడు మన చుట్టూ ఆవరించి ఉన్నాడు గనక మనము భయపడవలసిన పని ఏమాత్రమునూ లేదు. దేవుని బిడ్డలారా, తోమాలో ఈ విశ్వాసము అనేది ప్రారంభంలో మనము చూస్తాం. ఆయన విశ్వాసపు వాక్కులు యేసు ప్రభుతో పాటు శిష్యుల దగ్గర మాట్లాడినటువంటి మాటల్లో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ప్రభువు గురించి మనము ఆలోచన చేస్తే యోహాను సువార్తలో వ్రాయబడినటువంటి మాటల్లో మనము గమనించగలిగితే 14వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాం. ఏంటి అంటే ప్రభువారు ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం గమనిస్తే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈ మాటలు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శిష్యులతో చెప్తూ ఉన్నారు. ఆయన మరి స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతూ ఉన్నానని, ఆ స్థలములో మీరందరూ కూడా వచ్చి ఉంటారు కాబట్టి మీరందరూ కూడా భయపడవలసినటువంటి పని లేదని చెప్తూ ఉన్నటువంటి సమయంలో తోమా ఒక మాట మాట్లాడాడండి. 5వ వచనములో ఏమంటాడు అంటే, ఆయన మాట్లాడినటువంటి మాట, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా. ఇక్కడ చూడండి, ప్రభువారు నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, ఆ స్థలములో మీరు నా దగ్గరకు వచ్చి నాతో పాటు ఉంటారు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు పేతురు తోమా అడిగినటువంటి మాటను మనం చూస్తే, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా. చూడండి, మార్గాన్ని గురించి తెలుసుకోవడానికి, దారిని గురించి తెలుసుకోవడానికి ఆలోచన కలిగినటువంటి తోమా ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు ఒక సమాధానం చెప్పారు. ఏం చెప్పారు అంటే, ఆయన చెప్పినటువంటి మాట మనం గమనిస్తే ఇది మనం చెప్పుకుంటూ ఉంటాం. యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట, నేనే మార్గము, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. అంటే ప్రభువారు చెప్తూ ఉన్నారు, నేను మార్గము, నేను సత్యము, నేను జీవము. కాబట్టి నా ద్వారా మీరు వస్తారు. ఎవరైనా సరే తండ్రి దగ్గరికి రావాలి అంటే మీరు నేనే కారణము అని ప్రభువారు తేల్చి చెప్పారు. అయితే చూడండి, ఈ తోమాకి ఉన్నటువంటి అనుమానం, ఆయన వెంటనే ప్రభుని అడిగేవాడుగా ఉన్నాడు, తెలుసుకునేవాడుగా ఉన్నాడు. విశ్వాస జీవితంలో ఎప్పుడూ కూడా గమనించవలసింది ఏంటి అంటే, మన హృదయములో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు, ప్రతి అనుమానానికి జవాబు ఎవరిస్తారు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మన హృదయంలో తలంపు పుట్టినప్పుడు, ఆలోచన కలిగినప్పుడు మనం చెప్పకముందే ఆయనకి తెలుసు. ఇక్కడ తోమా దేవుని యొక్క సన్నిధిలో అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు, అడిగి అనుమానాన్ని తీర్చుకుంటూ ఉన్నాడు, అడిగి తోటి వారిని కూడా బలపరుస్తూ ఉన్నాడు. తోమాలో ఎంత గొప్ప మరి ఆలోచన ఉన్నదో మనము గమనించాలి. అడుగుతూ ఉన్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు, అడుగులు వేస్తూ ఉన్నాడు. అది నిజంగా క్రైస్తవ విశ్వాస జీవితానికి అది ఆశీర్వాదము అనేది మనము గమనించాలి. మనం అనుమానముతో ఉండటం కాదు, అవిశ్వాసముతో జీవించటం కాదు, కానీ ప్రభువుకి చెప్పుకొని, ప్రభువుతో మాట్లాడి, ప్రభు యొద్ద సమాధానాన్ని పొందుకొని విశ్వాసములో ఉన్నతంగా ఎదగటము అనేది అది క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాది అనేది మనము గమనించాలి.
ఇంత చక్కగా మాట్లాడినటువంటి 2 సందర్భాల్లో మూడవసారి ప్రభువుని గురించి చూడాలి, ఆ గాయాల్లో వేలు పెట్టాలి అనే మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున మనలను ధన్యులు చేయడానికి ప్రభువారు ఆ తోమాతో ఒక మాట మాట్లాడాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని ప్రభువారు ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజున మనం అందరము కూడా ధన్యులం. ఆయన భూమి మీద ఉన్నప్పుడు మనం ఇంకా పుట్టలేదు. ఆయన భూమి మీద ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు మనము లేము. కానీ నిజంగా ఈ రోజున మన చేతిలోనికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చి ఆయన మాటలు మనకు తెలియచేసి మనము విశ్వసించినట్లు నడుచున్నట్లు దేవుడు మనకు కృపనిచ్చారు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని పరిశుద్ధ గ్రంథములో మన నిమిత్తము నిజంగా ఆ తోమాను బట్టి మనల్ని హెచ్చరిక చేస్తూ మనల్ని బలపరచటానికి ఇవ్వబడినటువంటి ఈ వాక్యము మనకెంతో ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది, మేలుకరమైనది. మనం ఆస్వాదించబడినటువంటి వారం ఇప్పుడు నమ్ముతూ ఉన్నాము. విశ్వాసము ద్వారా మనము దీవించబడుతూ ఉన్నాం. విశ్వాసము ద్వారా నమ్మి నీతిమంతులంగా తీర్చబడుతూ ఉన్నాం. విశ్వాసము ద్వారా మనము ప్రార్థించి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకుంటూ ఉన్నాం. ఇది మనకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క నామములో మనము ఆస్వాదించబడుతూ ఉన్నాం, దీవించబడుతూ ఉన్నాం. ఇదంతా కూడా పునరుద్ధానం వలన మనకివ్వబడినటువంటి ఆశీర్వాదాలు. విశ్వాసము అనేది మనకు దేవుడిచ్చినటువంటి మరి ఒక గొప్ప నిరీక్షణ. ఈ విశ్వాసము ద్వారానే మనము ప్రతి దానిని కూడా పొందుకొని దేవుని యొక్క నామాన్ని గొప్ప చేయడానికి దేవుడు కృపనిస్తూ ఉన్నాడు. విశ్వాసులమైనటువంటి మనము పునరుద్ధాన బలము అనేది మనకు దేవుడు హామీ మనకిచ్చాడు. ఆయన ఆ పునరుద్ధాన బలాన్ని మనకు ధరింప చేస్తూ ఉన్నాడు. ఈ పునరుద్ధానం వలన ఏంటి అంటే మనము ఒకరినొకరు మనము బలపరుచుకుంటూ విశ్వాస జీవితంలో మనము బలం పొందుకుంటూ మన తోటి వారిని కూడా బలపరచడానికి దేవుడు మన కృపనిస్తూ ఉన్నాడు. ఈ తోమా నుంచి మనం నేర్చుకునేటటువంటి ఒక గొప్ప సత్యము ఏంటి అంటే తన జీవితాన్ని అనుమానముతో ముగించుకోలేదు. తన జీవితాన్ని అనుమానములోనే ఉంచుకోలేదు. కానీ దేవుని సన్నిధానములో ప్రత్యక్షంగా యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను చూచి ఆయన గాయాలు ఆయన చూచి నమ్మి దేవుని యొక్క సన్నిధానములో విశ్వాసం ఉంచాడు. ఆయన మన భారతదేశానికి రావడం, పరిచర్య చేయడం, అనేక మంది బ్రాహ్మణులను ఆయన రక్షించి దేవుని కొరకు సువార్త ప్రకటించి భారతదేశంలో హతసాక్షి అయిపోయినట్లుగా చరిత్ర మనం స్పష్టంగా చదువుకుంటూ ఉన్నాం. మనకు ప్రత్యక్షంగా మనము చెన్నై ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ చెన్నై ప్రాంతంలో ప్రభు యొక్క కృపను బట్టి ఆ స్థలములో ఆయన శిష్యుడైనటువంటి తోమ హతసాక్షిగా మరణించటము అనేది ఆయన జీవిత విశేషాలు అక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నిజంగా ఇది మనకెంతో ఆశీర్వాదం, మనం ఎంతో ధన్యులం. మన భారతదేశానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్నటువంటి తోమా వచ్చి సువార్త ప్రకటించి అనేక మందిని మార్చి ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు మనము వింటూ ఉన్నాం. అయితే ఈ రోజున ప్రభువారు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలన్నిటినీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయటానికి కానీ మరి వాటిని మనం తెలుసుకోవటానికి కానీ ఇది గ్రంథము సరిపోదనేటటువంటి సత్యము కూడా మనము చివరి వచనాల్లో చదువుకుంటాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో 30వ వచనంలో 31వ వచనంలో వ్రాయబడి ఉన్నవి. అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ శిష్యుల ఎదుట చేసిన సూచక క్రియలు వ్రాయబడి ఉండలేదు. చక్కగా పరిశుద్ధ గ్రంథములో ఈ మాటలు తెలియచేస్తున్నారు. అయితే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. నమ్మినటువంటి మనము జీవాన్ని కలిగి ముందుకు సాగటానికి కొన్ని మాత్రమే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. తోమాని రోజున మనము ఈ పునరుద్ధాన దినాల్లో ఆయన
చేసినటువంటి కార్యాల్లో ఈ తోమా పట్ల దేవుడు చూపినటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకోవడం నిజంగా మన భక్తి విశ్వాస జీవితానికి మనకెంతో ఆశీర్వాదము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆశీర్వాదము అంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఉండేది ఏంటి అంటే అవిశ్వాసం. ప్రతి వ్యక్తి జీవితంలో మనిషి మీద ఏలుబడి చేసేది ఏంటి అంటే అనుమానం. ఈ రెండు కూడా మనిషి జీవితాన్ని మరి ఎదగనీయకుండా, ఆధ్యాత్మికంగా ఫలించకుండా దిగజారేటటువంటి పరిస్థితులను కల్పించేవి. అవిశ్వాసము, అనుమానము ఇవి మన భక్తి జీవితానికి అవరోధాలు. వాటిని అధిగమించాడు. వాటిని దేవుని యొక్క సన్నిధానములో ఆయన తోమా క్లారిఫై చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎప్పుడూ కూడా దేవుడు చేసిన కార్యాలు తలంచుకొనుట ద్వారా మనము విశ్వాస జీవితములో మనం ముందుకు సాగగలుగుతాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, ఈ మాట మనము సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనంలో చదువుకుంటాం. సమూయేలు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో మనము తలంచుకోవడం. ఈ రోజున మన కొరకు చేసే కార్యాలు మనము తలంచుకోవాలి. ప్రపంచములో మనము గమనిస్తే ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏదైనా ఉన్నదా అని ప్రశ్న వేస్తే ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి ఉన్నది. నెంబర్ 1, ఆ దేవాతి దేవుడు మానవుడిగా భూమి మీద జన్మించటం మొదటిది. అయితే ఆ దేవాతి దేవుడు సర్వలోక మానవాళి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించి మానవాళి కొరకు ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడవటమే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ప్రపంచములో ఇంతవరకు కని విని ఎరగనటువంటి గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యము, అద్భుతకరమైనటువంటి కార్యము ఏదయ్యా అంటే ప్రభువారు జన్మించడం, మరణించడం, తిరిగి పునరుద్ధానుడవటం. ఇదేనండి ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇంతకు మించినటువంటి మరొకటి దేనికి కూడా లేనే లేదు. ఈ రోజున మనము ధన్యులం. మన భక్తి మనలో ఎలా కొనసాగాలి అంటే అది శక్తిని చూపించేదిగా ఉండాలి. మన భక్తి ఎప్పుడూ కూడా దేవుని యొక్క శక్తితో నింపబడేదిగా ఉండాలి. మనము ఆయన గురించి మనము సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, తోమా ఈ రోజున గొప్ప సజీవ సాక్షిగా మన దేశంలోనికి రావటము అనేది మనకి నిజంగా చాలా ధన్యత అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను మరొక శిష్యుని గురించి కూడా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని తలంచుచూ ఉన్నాను. ఎందుకు అంటే ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే. మనము మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ పేతురు గురించి వ్రాయబడినటువంటి మాటలు మనం చదువుకుంటాం. 26వ అధ్యాయము 69వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పేతురు గురించి కొన్ని మాటలు ఇక్కడ వ్రాస్తూ ఉన్నారు. పేతురు వెలుపటి ముంగుట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరొక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండినని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకుని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేనెరుగను మరలా చెప్పెను. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుష్యుని నేనెరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ వాక్య భాగం కూడా పేతురు గురించి మనం చదువుకుంటాం. పేతురు యోహాను యొక్క కుమారుడు. పేతురు ఈ యాకోబు మనం గమనిస్తే ఆంద్రేయ, పేతురు ఆంద్రేయ ఈ యోహాను యొక్క కుమారులు. మనం చూస్తే వీళ్ళు వృత్తికి జాలరులుగా ఉన్నారు. యేసు ప్రభువు పిలిచినప్పుడు వారు వలలు విడిచి ప్రభుని వెంబడించడానికి వచ్చారు. మరి దేవుని వెంట నడుస్తూ మరి పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉన్నారు. అయితే వీరు
ప్రభువుని వెంబడిస్తూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు చాలా చక్కగా స్పీడ్గా మాట్లాడటం కానీ, ఏ పనైనా సరే స్పీడ్గా చేయటం కానీ, చాలా శక్తి సామర్థ్యాలు కలిగిన వాడుగా మనం చూస్తాం. 12 మంది శిష్యుల్లో కూడా పేతురు వయసులో పెద్దవాడు. మరి ఆయన సీనియర్గా కూడా మనకి కనిపిస్తాడు వయస్సును బట్టి. అయితే అన్నిట్లో కూడా ముందు అడగటం కానివ్వండి, ఏదైనా చేయవలసి వస్తే స్పీడ్గా చేయటం కానివ్వండి, ముందుండేటటువంటి వ్యక్తిగా ఆయన చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే యేసు ప్రభు ఎప్పుడూ కూడా తనకు సమీపంగా ఈ పేతుర్ని, అలాగే యోహాన్ని, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయటానికి వెళ్ళేవాడు. ప్రార్థనలో వీరిని ఇంకా ఎక్కువగా మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి వారిని హెచ్చరిస్తూ ఉండేటటువంటి వాడు. నిజంగా పేతురు విషయాన్ని మనం గమనిస్తే దేవునికి వెంటుండి ఆయనతో పాటు ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడేవాడుగా మనం చూస్తాం. కొండ మీదకి రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు ఒంటరిగా ప్రార్థిస్తున్నటువంటి సమయంలో పేతురు, యోహాను, యాకోబుల్ని యేసు ప్రభువారు ఒక మాట చెప్పి వెళ్ళారు. మీరు ప్రార్థన చేయండి అని చెప్తే యేసు ప్రభు వచ్చేటప్పటికి వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. అట్లా మనం రెండు పర్యాయాలు మనం చూస్తాం. ఈ మాటలు కూడా యోహాను సువార్త 26వ అధ్యాయంలోనే వ్రాయబడి ఉన్నవి. ఎందుకు అంటే వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని మనం గమనిస్తే వారు అలసిపోయి ప్రభు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయకుండా వాళ్ళు నిద్రపోవటాన్ని మనం గమనిస్తాం. చూడండి, ఇక్కడ 36వ వచనం నుంచి వ్రాయబడి ఉన్నవి. ఇదే అధ్యాయం 26వ అధ్యాయం మత్తయి సువార్త 36వ వచనం నుంచి చూస్తే, యేసు వారితో కూడా గెత్సెమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండునని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించను. తర్వాత యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మెలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని తాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు, వస్తున్నారు, శిష్యులను చూస్తూ ఉన్నారు. వీరు నిద్రపోతూ ఉన్నారు. అయితే చివరిగా ఆయన మరలా చెప్తూ ఉన్నాడు, మీరు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అనే మాటను జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే మీరు విశ్రాంతి పొందండి, మీరు నిద్రపోయి అలసట తీర్చుకుండని ఆయన 3వసారి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రార్థన చేయడానికి వీళ్ళని వెంట పెట్టుకుని కొండ మీదకి వెళ్ళడం, ప్రార్థన చేయడం, వారిని బలపరచడం, ప్రభు వారితో మాట్లాడటం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ పేతురు గురించి వ్రాయబడినటువంటి మాటల్లో పేతురు ప్రభువుని గురించి ఆయన నాకు తెలీదు అనేటటువంటి మాట మాట్లాడడం, ప్రభువారు ముందే పేతురికి చెప్పడం కూడా మనం ఇదే అధ్యాయంలో చూస్తాం. ఏమంటాడు అంటే, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ముమ్మారు ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. యేసు ప్రభువారు పేతురుతో చెప్పినటువంటి మాట. ఎందుకు అంటే పేతుర్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవటం, పేతురులో ఉన్నటువంటి భక్తి జీవితం. అంటే అక్కడ 3 సార్లు అబద్ధం ఆడాడు. దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినటువంటి మాటలు చూస్తే నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు. అబద్ధం ఆడినటువంటి పేతురు జీవితంలో తన భక్తి శక్తిగా ఎలా మారింది, ఎలా ఆయన శక్తిగా మార్చుకున్నాడు అనేది కూడా మనము ఆలోచన చేయాలి. ఎందుకు అంటే
దేవునితో ఉన్నటువంటి పేతురు, దేవుడు చేసినటువంటి కార్యాలు చూస్తూ ఉన్నటువంటి పేతురు, ఆయన దేవుని గురించి నాకు తెలియదని ముమ్మారు అబద్ధమాడటం. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, అబద్ధమునకు దూరముగా ఉండండి, అబద్ధమునకు దూరముగా ఉండండి. ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు, అబద్ధం ఆడకూడదని దేవుడు మనకు ఒక ఆజ్ఞ కూడా ఇచ్చారు. అసలు మానవుని యొక్క జీవితంలో ఆ మానవుడు చేసే పని ఏంటి అంటే, మనం గమనిస్తే కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనములో, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. మనుషులకు ఉన్నటువంటి నేచరు, స్వభావము, చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, మనుషుల యొక్క స్వభావం ఏంటో ఇక్కడ మనము కీర్తనాకారుడు వ్రాస్తూ ఉన్నాడు. మనుషుల ఎదుట మనుషులు ఒకరినొకరు మాట్లాడుకునేటప్పుడు ఏదైనా సందర్భం వస్తే వెంటనే అబద్ధం ఆడడానికి వెనకాడరు, అబద్ధం చెప్పడానికి వెనకాడరు. దేవుడు అంటున్నాడు కదా, అబద్ధము అనేది నాకు అసహ్యం, అబద్ధం ఆడేటటువంటి వాడు అసలు తప్పించుకొనడు. ఈ మాటలు పరిశుద్ధ గ్రంథములో కఠినంగా వ్రాయబడి ఉన్నవి. ఆ సామెత గ్రంథం 19వ అధ్యాయము మనం 9వ వచనాన్ని చూస్తే, అబద్ధం ఆడేటటువంటి వాడు తప్పకుండా వాళ్ళు నశిస్తారని దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనము ప్రార్థించుకోవాలి. జ్ఞాని అయిన సొలొమోను దేవుని యొక్క సన్నిధానంలో ఒక చక్కని ప్రార్థన చేస్తాడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం అంటాడు కదా, 2 మనవులు ఆయన దేవుని యొక్క సన్నిధానంలో పెట్టి ప్రార్థన చేశాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధమును నాకు దూరముగా ఉంచుము. ఆయన చేసినటువంటి మొదటి అంశం, వ్యర్థమైనవన్నీ కూడా నాకు దూరంగా ఉండాలి, అబద్ధాలు కూడా నాకు దూరంగా ఉండాలని దేవుని సన్నిధిలో జ్ఞాని అయిన సొలొమోను ప్రార్థించుకోవడం, అది నిజంగా ఎంతో ఆశీర్వాదం. రెండోది అంటాడు కదా, పేదరికము ఐశ్వర్యమునైన నాకు దయచేయకము. పేదరికము వద్దు, అలాగే ఐశ్వర్యం కూడా నాకొద్దు. దేవుడు ఆయన ఐశ్వర్యవంతుడిగానే ఆస్వాదించాడు. అయితే ఈ సందర్భంగా పేతురు అబద్ధమాడినటువంటి తీరు చూస్తే, మరి నువ్వు యేసు ప్రభువుతో ఉన్నవాడివి కదా అని అన్నప్పుడు ఒప్పుకోవలసినటువంటి పేతురు తప్పుకుంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ టైంలో దేవుడు చెప్పిన మాట, ముమ్మారు కోడి కుయ్యును. ముమ్మారు అబద్ధమాడిన తర్వాత కోడి కూస్తుంది అన్నప్పుడు, ఆయన అబద్ధమాడిన వెంటనే కోడి కూసినప్పుడు పేతురుకి జ్ఞాపకం వచ్చింది. అలాంటి పేతురు విషయంలో మనం గమనిస్తే దేవుని బిడ్డారా, ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఒక అద్భుతకరమైనటువంటి విషయం, ఇక్కడే మన యొక్క భక్తి, మన యొక్క విశ్వాసము అనేది మనము కనుపరుచుకోవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ప్రభువారు మరణించారు, తిరిగి లేచారు, ఆయన కనపడుతూ ఉన్నారు, తన ప్రత్యక్షతను తన శిష్యులకి అనుగ్రహిస్తూ ఉన్నాడు, అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు నిజంగా ఈ పునరుద్ధాన శక్తిని ఎలా పొందుకున్నాడు? ఆ తోమా అయితే అవిశ్వాసము, అనుమానముతో తన జీవితాన్ని ముగించలేదు, కానీ విశ్వాసము కలిగి అవిశ్వాసపు పొరలను తెంచుకొని నిలవబడి ప్రభు కొరకు ఒక గొప్ప సాక్షిగా ఆయన చరిత్రలో నిలిచాడు. పేతురు ఎలా నిలిచాడు అంటే, తను కూడా తన యొక్క భక్తి జీవితంలో శక్తిని చూపించిన వాడుగా మనము గమనించగలుగుతాం. అబద్ధమాడినటువంటి పేతురు ఎదుట అబద్ధము చెప్పినటువంటి 2 భార్యాభర్తలు మరణించటం మనం చూస్తాం. పేతురు నిజంగా తన శక్తి, తనలో ప్రభు యొక్క ఆత్మను ఆయన పొందుకున్నట్లుగా మనము గమనించగలం. ఆయన ఒప్పుకున్నాడు, ఆయన దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపడ్డాడు. ప్రభు ఎదుట ఎప్పుడైతే పశ్చాత్తాపాన్ని మనము కలిగి ప్రార్థిస్తామో, దేవుణ్ణి అడుగుతామో, దేవుని యొక్క శక్తిని మనము కలిగిన వారంగా ఉంటాం. మానవులం బలహీనులం, ఒకరితో ఒకరు అబద్ధమాడతారు, కానీ అబద్ధాన్ని దూరముగా ఉంచమని మనము నిత్యము కూడా ప్రార్థించుకోవాలి. ఇక్కడ చూడండి, పేతురు గురించి మనము చూస్తే అపోస్తల కార్యాల్లో వ్రాయబడినటువంటి మాటలు మనం చదివితే 5వ అధ్యాయములో
పేతురు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అననీయ సప్పెరా అనేటటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, మీరు పొలం ఇంతకే అమ్మారా అని అడిగినప్పుడు అననీయ ముందు వచ్చాడు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఒకే మాట మీద చెప్పాలి, అపోస్తల పాదాల దగ్గర మనం ఇంతకే అమ్మేమని మాట్లాడుకుందామని ముందుగానే ప్రణాళిక వేసుకొని వచ్చారు. అయితే అబద్ధమాడినటువంటి పేతురు ఆయన ఎప్పుడైతే పశ్చాత్తాపడి తన యొక్క స్థితిని అంతటినీ మార్చుకున్నాడో, దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాడు, దేవుని కొరకు నిలబడ్డాడు, ఆయన ఎదుటకు వచ్చి నిలబడినటువంటి అననీయ సప్పెరా వాళ్ళ పరిస్థితి మనం చూస్తే చాలా ఆశ్చర్యం అండి. ఆయన ఎదుట ప్రాణము విడిచెను, పడిపోయి ప్రాణము విడిచెను. ఇది చాలా ఆలోచించవలసినటువంటి విషయం. ఎంత అద్భుతము అంటే తన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తి, ఆయన బలము ఈ పేతురు గారు పొందుకున్నారు. అందుకే ఆయన మాట్లాడినప్పుడు అబద్ధమాడినటువంటి వారు ఆయన ఎదుట నిలబడలేనటువంటి పరిస్థితికి వచ్చేశారు. అది నిజంగా ఎంత విచిత్రం అండి, ఎంత ఆశ్చర్యము, అది ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే, పేతురు జీవితంలో దేవుడు పేతురుని సంఘానికి ఒక పునాది రాయిగా నిలబెట్టి పేతురు ద్వారా దేవుడు సంఘాన్ని బలపరిచాడు. ఎందుకు బలపరిచాడు అంటే, తన తప్పును ఒప్పుకున్నటువంటి వాడు, పశ్చాత్తాపడినటువంటి వాడు, దేవుని కొరకు నిలబడినటువంటి వాడు. బలహీనతను బట్టి మనము అడుగులు వెనక్కి వేయకూడదు, కానీ మన బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టుట ద్వారా మనము దీవించబడతాం, మనము ఆస్వాదించబడతాం. మనలను దేవుడు వాడుకునేవాడుగా ఉన్నాడు, మనలను ఆయన బలపరిచేవాడుగా ఉన్నాడు. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, మనం చదువుతాం, ఒక లిస్టు పరిశుద్ధ గ్రంథములో, ప్రకటన గ్రంథంలో ఉంటది. అబద్ధికులందరూ కూడా రెండవ మరణానికి వారు పాలు పంపులు పొందుతారని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకుంటాం. దేవుని బిడ్డలు, అక్కడ లిస్ట్ లో మొదటి వారు పిరికి వారు ఉంటారు, చివరి వారు అబద్ధికులని వ్రాయబడి ఉన్నది. అయితే ఇది రెండవ మరణం నుంచి మనము తప్పించబడడానికి దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి ఒక హెచ్చరిక. ఎందుకు అంటే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళతారు, కీడు చేసినటువంటి వారు మరణ పునరుద్ధానానికి వెళతారు. దేవుని బిడ్డలారా, రెండిటిని దేవుడు మానవుని యొక్క ముందు ఉంచాడు. కోరుకోవలసింది భూలోకంలో జీవించినప్పుడు మానవుని మీద దేవుడు పెట్టాడు. ఏ యొక్క జీవితము మనము జీవిస్తామో అది మనకు అనుగ్రహించబడుతుందని దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మేలు చేసి జీవ పునరుద్ధానంలో చేరాలని దైవ సంకల్పము. అయితే పేతురు చూడండి ఎంత చక్కగా తను పశ్చాత్తాపడ్డాడు, దేవుని సందులో ఒప్పుకున్నాడు, దేవుని కొరకు సేవ చేయడానికి ముందుకు సాగుతూ ఉన్నాడు. పేతురు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకసారి 3000 మంది, ఒకసారి 5000 మంది వారు మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించినట్లుగా మనం చదువుకుంటాం. ఎంత ఆశ్చర్యమో, ఎంత అద్భుతమో. అయితే ఇక్కడ అబద్ధమాడినటువంటి పేతురు ఎదుట అబద్ధము చెప్పినటువంటి వారు మరణించారు అంటే, పేతురులోనికి దైవశక్తి వచ్చింది, దేవుని బలము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క కృప ఎంత తోడుగా ఉన్నదో. ఇది మనం ఈ రోజున మన జీవితాల్లో ఈ పునరుద్ధాన శక్తి మనము కలిగి ఉండాలి. అనగా మనము పాపాన్ని జయించే వారంగా, ఎదిరించే వారంగా, అసహించుకునే వారంగా, మనము దేవునికి సమీపంగా, దేవుని యొక్క మాట నెరవేర్చే వారంగా, దేవుని గణపరిచే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పేతురులో ఉన్నటువంటి మరొక మంచి సుగుణాన్ని మనం చూస్తాం. ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబులు అందరూ కూడా యేసు ప్రభుతో వెళ్ళారు కదా కొండ మీద ప్రార్థన చేయడానికి. రూపాంతర కొండ మీద ప్రభువారు తండ్రితో ప్రార్థన చేస్తున్నారు, వీరైతే అలసిపోతున్నారు. పేతురులో ఒక చక్కని క్రమాన్ని మనం చూస్తామండి. ఏంటి అంటే ప్రార్థనా సమయం. అపోస్తల కార్యాల్లో 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఒకప్పుడు ప్రార్థన చేయలేని స్థితిలో కునికి నిద్రించినటువంటి పేతురులోనికి పునరుద్ధాన శక్తి ఎలా పనిచేసింది అనేది మనం చూస్తే, ఈ 3వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటల్లో చూస్తే, ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా
పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. దేవుని నామానికి వందనాలు. దేవుని బిడ్డారా, ప్రార్థనా జీవితంలో ఎంత గొప్ప మార్పు, ఎంత గొప్ప మార్పు. ఒకప్పుడు ప్రార్థనలో నిద్రపోతనాన్ని మనం చూస్తాం, కానీ ఇప్పుడు ప్రార్థనా శక్తి, ప్రార్థనా బలము కలిగినటువంటి పేతుర్ని మనం చూస్తూ ఉన్నాం. కరెక్ట్ గా దేవాలయానికి వెళ్ళటం, 3 గంటల ప్రాంతం వాళ్ళ సమయం, అది వారు ఎన్నిక చేసుకున్న దేవాలయంలో ప్రార్థించుకోవడం ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రార్థనలో బలవంతులైనటువంటి వారు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు దేవుని నామములో జరిగిస్తారు. ఇక్కడ జరిగింది మనం చూస్తే ఆ ప్రార్థన లేమంతా కూడా కొట్టివేయబడింది. ప్రార్థన చేసినప్పుడు కాళ్ళు లేవు, ఆ వ్యక్తికి కాళ్ళు రావటం, పుట్టింది మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రార్థించినప్పుడు కాళ్ళు రావటం. ఇదేనండి పునరుద్ధాన శక్తి. మన జీవితంలో దేవుని యొక్క శక్తిని మనము కలిగి అది ఇతరులకు మనము అందించే వారంగా ఉండాలి. దాన్ని మనం పంచే వారంగా ఉండాలి. ఆ శక్తిని చూపించాలి. మనము దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి దేవుణ్ణి మనము మహిమపరిచే వారంగా ఉండాలి. దేవుడు అది మన నుంచి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ పునరుద్ధాన శక్తి ఈ రోజున రక్షించబడినటువంటి ప్రతి బిడ్డకు దేవుడు ధారాళంగా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. దానిని మనము అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలి. ఎట్లా అంటే దేవునితో మనము, మనతో దేవుడు. ఈ సహవాసము అనేది చాలా చాలా ముఖ్యమండి. ఎప్పుడైతే మనము సహవాసములో లేకుండా ఉంటామో మన ఒంటరి జీవితము కొన్నిసార్లు ఎండిపోతది. కొన్నిసార్లు దేవునికి దూరం అయ్యే పరిస్థితి ఉంటది. వాక్యము ఎంత అవసరమో ప్రార్థనా జీవితం అంత అవసరం. ఈ రెండు కూడా విశ్వాస జీవితానికి 2 రెక్కల లాంటివి. వీటిని మనము కలిగి జీవించాలి. వీటిని మనము మన దైనందిక జీవితంలో మనము వాక్యము, ప్రార్థన, ఈ 2 కూడా మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరిచేవిగా ఉంటూ ఉన్నవి. ఈ ప్రార్థనను బట్టి మనము నిశ్చంతగా జీవించగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం ఈ రోజున పొందుకుంటూ ఉన్నాం. ఈ గొప్ప బలాన్ని దేవుని యొక్క పునరుద్ధానాన్ని బట్టి మనం అనుభవించడానికి దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అంటే మనం ఎంత ధన్యులం, మనం ఎంత ఆశీర్వదించబడినటువంటి వారం. దేవుని యొక్క సన్నిధిలో మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి. వీటిని మనము కలిగి ఉండాలని దేవాతి దేవుడు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. ఈ నిద్రపోతూ అనే తనాన్ని మనం గమనిస్తే ఇది శారీరక నిద్రగా మనము ఈ కొండ మీద ప్రభువారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు శిష్యులు నిద్రపోయినటువంటి విషయాన్ని గమనిస్తాం. ఆధ్యాత్మిక నిద్ర కూడా ఒకటి ఉన్నదండి. ఏంటి అంటే మనం గమనిస్తే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలోనే మరి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు పేతుర్ని ఆయన్ని పట్టుకొని చెరసాలను వేయటం, ఆ పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా కూడా ప్రార్థన చేయటం మనం గమనిస్తాం. ప్రార్థన చేస్తా ఉన్నటువంటి సమయంలో పేతురు దేవుని యొక్క సన్నిధిలో ఆయన నిశ్చంతగా ఉంటాడు. ఎందుకు అంటే తనలో ఉన్నటువంటి ప్రార్థన ఆత్మను బట్టి, దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి, చెరసాలలో ఉన్నాను కదా, అమ్మో నా పరిస్థితి ఏంటి అని ఆయన అనుకోలేదు, భయపడలేదు, దిగులు చెందలేదు. కానీ ధైర్యముతో సైనికుల మధ్య నిద్రించుచుండెనని వ్రాయబడి ఉంటది. 12వ అధ్యాయము మనము 6వ వచనం నుంచి చదివితే అక్కడ వ్రాయబడి ఉంటది. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను.
దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రం పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నిశ్చంతగా నిద్రపోతున్నాడు. ఎందుకు? దేవుణ్ణి బట్టి, దేవుడు తనకిచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి ధైర్యముగా నిద్రపోతూ ఉన్నాడు. అంటే ఒక పక్క సంకెళ్ళు, ఒక పక్క సమస్య ఉన్నది. కానీ దేవుడిచ్చినటువంటి కృప, పునరుద్ధాన శక్తి ఏంటి అంటే ఏదైనా నా ప్రభువు చూసుకుంటాడు, నాకేమైనా పర్వాలేదు. ఒక గొప్ప నిరీక్షణ దేవునిలో ఉన్నప్పుడు ధైర్యం వస్తుందండి. ఒక నిరీక్షణ కలిగి ఉంటాం. ఈ పునరుద్ధానంలో దేవుడు మనకిచ్చింది అదే. మన భక్తి జీవితంలో మనకిచ్చింది ఇదే నిరీక్షణ. అలాగే ధైర్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. మనం పిరికివారము కాదు. ప్రభువుని బట్టి, ప్రభు కొరకు, ప్రభుతో పాటు ఏ శ్రమైనా ఏ బాధైనా అనుభవించడానికి, ప్రభు కొరకు మరణించడానికి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. తోమా చూడండి, మొదట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ముగింపులో లేవు, కానీ ఆ తర్వాత ప్రభువుని చూచిన తర్వాత తనకున్న అవిశ్వాసపు పొరలను, అనుమానాన్ని తొలగించుకొని దేవుని కొరకు ప్రకాశించాడు. తన భక్తి జీవితంలో ఆయన చరిత్రలో ఒక గొప్ప సాక్షిగా ఆయన మనకు కనిపిస్తున్నాడు. పేతురులో కూడా తన జీవితంలో మొదటిగా ప్రార్థనలో మనం గమనిస్తే లేమున్నది, కానీ ప్రార్థనలో ఆయన శక్తి పొందుకొని నిశ్చంతగా ఉన్నాడు. సంఘము ప్రార్థించింది, విడుదల పొందాడు, బయటికి వచ్చాడు పేతురు. అలాగే పేతురు మొదటిగా అబద్ధం ఆడాడు, కానీ పునరుద్ధాన శక్తిని బట్టి దేవుని యొక్క నామములో తన ఎదుటికి వచ్చి అబద్ధం ఆడినటువంటి వారు మరణించారు. అనగా నిజంగా పేతురులో ఉన్నటువంటి ఈ దైవక శక్తిని, తోమాలో ఉన్నటువంటి దైవక శక్తిని మనము గమనించాలి. ఇది పునరుద్ధాన శక్తి విశ్వాస జీవితాన్ని కొనసాగించేది, నిలబెట్టేది. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనము ఈ పునరుద్ధాన శక్తి ప్రతి విషయంలో ప్రతిదినం మనం అనుభవించాలి. ఎలా అనుభవించగలుగుతాము అంటే దేవుని యొక్క వాక్యము వినడం చాలా ముఖ్యం, ప్రార్థన చేయటం ముఖ్యం, సహవాసములో ఉండటం ఇంకా ముఖ్యం. ఈ రోజున వర్చువల్ ఫెలోషిప్ అనేది ఆదివారం నుంచి శనివారం వరకు, శనివారం నుంచి మరలా శనివారం జరుగుతూనే ఉంటది. 365 రోజులు. నిజంగా ఉదయకాలంలో దేవుడు మనకి బలమైన వర్తమానాలు ఇచ్చి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు అంటే మనము ఆశీర్వదించబడిన వారు, మనము ధన్యులము, మనము దీవించబడిన వారు. ఒక్క మాట చాలండి. దేవుని యొక్క వాక్యము ఆ దినానికి మనకి ఆ ప్రార్థన, ఆ దినమంతా కాపుదల, దేవుడు మన ప్రార్థనలు విని అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఆయన జరిగిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యం మన దగ్గరకు వచ్చింది, వాక్యాన్ని వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, మనం నేర్చుకుంటూ ఉన్నాం, చెప్తూ ఉన్నాం. దీనివల్ల మనం దీవించబడుతూ ఉన్నాం. ధైర్యం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు, పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉన్నాడు. మన బలహీనతలన్నిటినీ కూడా మనము దేవుని యొక్క సహాయం వలన వాటిని అన్నిటి నుంచి విడుదల పొందడానికి ఆయన రక్తం మన కొరకు చిందించబడింది. ఈ రోజున ఎంత ధన్యులం. మన భక్తి జీవితము అనేది కొనసాగుతూ ఉండాలి, ఆగకూడదు. మనం భక్తిలో శక్తి కలిగిన వారంగా ఉండాలి, భక్తిలో ధైర్యము కలిగిన వారంగా ఉండాలి, భక్తిలో విశ్వాసము కలిగిన వారంగా ఉండాలి. భక్తిలో అనుమానాలు, అవిశ్వాసాలు ఇవన్నీ కూడా ఈ పునరుద్ధాన శక్తిలో ఉన్న పునరుద్ధాన శక్తిని బట్టి మనము వీటన్నిటిని కూడా జయించేటటువంటి శక్తిని దేవుడు మనకిచ్చాడు. అందుకు దేవునికి మనం ఉదయకాలం కృతజ్ఞతలు చెల్లించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనకి నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, యోబు గ్రంథంలో మనం చదువుతాం. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు భక్తి విశ్వాసాలు ధైర్యాన్ని పుట్టించేవిగా, ధైర్యాన్ని కలిగి ప్రభువు కొరకు జీవించే వారంగా. పేతురు హతసాక్షి అవ్వడంతో శిష్యులందరూ హతసాక్షులయ్యారు. మిగతా శిష్యుల చరిత్ర కూడా చదివితే వారి జీవితాల్లో కూడా మనం ఇలాంటి అద్భుతాలు మనకు ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనకి అంటే బాగా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి తోమా, ఈ పేతురు ఇద్దరు ఏంటి అంటే బాగా పరిచయం. వీరిని బట్టి మనము చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. అలాగే యోహాను గురించి కూడా ధ్యానించినప్పుడు చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. అయితే మనం గుర్తుపెట్టుకొని మన భక్తి జీవితంలో సన్నగిల్లకుండా, విశ్వాసంలో మనము వెనకడుగు వేయకుండా, అవిశ్వాసము అనేది మనలో చోటు చేసుకోకుండా మనము భక్తి కలిగి ముందుకు సాగుదాం.
పేతురు ఎలా జీవించాడు, తోమా దేవుని కొరకు ఎలా హతసాక్షిగా ఈ చరిత్రలో నిలిచాడు, దేవుని బిడ్డలమైన మనము కూడా ప్రభుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ దేవునిని ఘనపరిచే బిడలంగా మనం ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. మనలందరినీ కూడా దేవుడు బలపరుచునుగాక, ధైర్యముతో నింపునుగాక, విశ్వాసములో బలపరచునుగాక, దైవ శక్తిని మనలో దేవుడు ఉంచి మనలను ఆయన పనిముట్టులుగా ఆయన ప్రతిదినము మనలందరినీ కూడా వాడుకొనుగాక. ఈ మాటలు దేవుడు మనందరి కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ దినము తండ్రి మా భక్తి జీవితంలో నాయన నీ శక్తిని ప్రభా ప్రతిదినం అనుభవిస్తూ నీ శక్తిని నీ బలాన్ని అందరికీ కూడా ప్రభా ఆయా వాక్యాన్ని బట్టి మేము చూపిస్తూ ముందుకు సాగడానికి మీ కృప మాకు దయచేయమని వర్చువల్ ఫెలోషిప్ లో చేరి పాల్గొన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు దీవించి వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చి విశ్వాసములో బలపరచమని అనుమానాన్ని అంతటిని కూడా తొలగించమని నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కని వర్తమానం. నీ భక్తిలో పునరుద్ధాన శక్తి ఉన్నదా? మరి తోమా జీవితం, పేతురు జీవితం ఆధారంగా మరి అవిశ్వాసం, అనుమానం, అబద్ధం ఇవి భక్తి జీవితానికి ప్రమాదమని మరి చాలా చక్కగా మాకందరికి అర్థమయ్యే రీతిలో వివరించారు. ప్రార్థన వాక్యానికి ఉన్న ప్రాముఖ్యత, మరి పునరుద్ధాన శక్తిని మనం పొందుకుని ఇతరులకు ఆ శక్తిని ఎలా చూపించాలి అన్న విషయాలన్నీ చాలా క్లారిటీగా మీరు మాకు వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి దయచేసి ఇంకోసారి మీరు వినాలని ఆశపడితే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటుందండి. బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటుంది. దయచేసి ఇట్లాంటి మెసేజెస్ మీరు విని మీ సంఘాల్లో కూడా వీటిని చెప్పొచ్చు. మరి అందరూ తెలుసుకుంటారు ఇంత గొప్ప విషయాలను. మరి ప్రార్థన ముగింపు ప్రార్థన ఆశీర్వాదం అవ్వాల్సిందిగా రెవరెండ్ చామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభావ నీ దాసురాలు మరుగుపరిచి మాతో మాట్లాడిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. నీ పునరుద్ధానంలో ఉన్న శక్తిని బలాన్ని ప్రభావ అనుభవించగల కృప మాకు అనుగ్రహించి అందుని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీ దాసులు దావుతున్న ప్రభా, అయ్యా తోమ యొక్క జీవితం నుంచి, అదేవిధంగా ప్రభా పేతురు గారి యొక్క జీవితం నుంచి ప్రభా అనేకమైన ఆత్మీయ సత్యాలు ప్రభా శీలవద్ని గారి ద్వారా వినడానికి మాకు ఇచ్చిన ప్రభా సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా వారు పిరికి వారుగా ఉన్నప్పుడు, వారు ప్రభా విశ్వాసులుగా ఉన్నప్పుడు తండ్రి వారి జీవితాన్ని స్థిరపరిచి బలపరిచి అయ్యా ఒకరిని భారతదేశాన్ని పంపించి ఇంకొకరిని ప్రభా సంఘానికి మూల తండ్రి. నీ శక్తి ఉందయ్యా, ఆ పునరుద్ధ శక్తిని పూర్వం అనుభవించగలిగే కృప భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా ఏ విధంగా తండ్రి ప్రభా తోమాను అదేవిధంగా తండ్రి పేతురు జీవితాలను మార్చి ప్రభా అది వాడుకుందో ఆ విధంగా తండ్రి మా జీవితాల్లో ప్రభా మేము వాడబడగలిగే కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. వాక్యమిత్తి నీ దాసురాలను జ్ఞాపకం చేసుకో. ఆమెను అదేవిధంగా దేవతను ప్రభా ఆమె కుటుంబాన్ని ప్రభా ఆమె మనవ సంతానాన్ని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా అనేక స్థలాల్లో బిడ్డ వాడబడడానికి ప్రభా నీ కృపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలం చేయండి. మేము కూడా వాక్యం విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా ప్రభా ఇంకా అతని ప్రభా ఝాన్సీ సిస్టర్ గారికి అన్ని ప్రాబ్లం విషయంలో తండ్రి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సోని సిస్టర్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. మేరీ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ చికెన్ బాక్స్తో బాధపడుతుంది అవుతున్న ప్రభా కుటుంబాన్ని ప్రత్యేక స్వస్థపరచండి తండ్రి. రమణ మేగడ్ గారిని అదేవిధంగా కాటనయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని ఆశీర్వాద గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రభా ముట్టమని స్వస్థపరచమని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభావ నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని నమ్మి సన్నిధికి వస్తూ ఉన్నాం ప్రభావ. మేము చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి. ఈ విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి తండ్రి ప్రభావ ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాన్ని నిండారు దీవించండి. పాప చదువులు మీరు తోడుకున్నాను ప్రభావ. అదేవిధంగా దేవతన ప్రభావ సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ని, ప్రదీప సిస్టర్ని, తేజ అప్రెంటిస్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ప్రభావ నీ కృత బిడ్డలు నింపండి. కోర్టు వారిని దీవించండి.
అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి స్థలాల నుంచి వాక్యం చెప్పడానికి ప్రభావం మధ్యకి వస్తున్న బిడ్డలందరినీ పేరు పైన నేను దీవించమని నిన్నరగా దీవించమని మా బిడ్డలు 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాశారు ప్రభా, దానిలో మంచి రిజల్ట్స్ దయచేయండి. అదేవిధంగా ప్రభా ఇంకా బిడ్డలు ప్రభా నీటు ఎంసెట్ ప్రభా ఈ సంవత్సరం ఈ కాలం అంతా కూడా ప్రభా ఎంట్రన్స్ కాలం అయ్యా మా బిడ్డలు బాగా చదివి ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలిగే భాగ్యం దయచేయండి. అదేవిధంగా మా బిడ్డలను దీవించమని సహాయం చేయమని నీ భయభక్తులు పంచగల మాకు అందరికీ దయచేయమని ఈరోజు మీరు చేయవలసిన ప్రతి పనులు సూటైన మార్గాన్ని చూపించి నీవే సకల మహిమకంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక ముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, చిత్తగాక రాజ్యము శక్తి బలం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం హక్కు చెప్పిన దోసరాలకి పాల్గొన్న మనకు ఆయన కృప సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన రెవరెండ్ జామరీ కుమార్ గారికి, చక్కని వాక్యాన్ని అందించిన శీలావర్ధన గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన మీ అందరికీ ప్రత్యేక వందనాలండి.